కదిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోనేరు నిర్మాణ పనుల్లో భారీ అవినీతి జరిగిందంటూ బీజేపీ జనసేన టీడీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. కోనేరు మరమ్మతుల పేరుతో 2 దశల్లో దాదాపు 6 కోట్ల బిల్లులు దోచుకున్నారని వారు ఆరోపించారు. గత 6 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు 6 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయని, దేవాదాయ శాఖ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదనపు నిర్మాణాలు, వరదల మరమ్మతుల పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కోనేరు పనులు పూర్తి కాకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాల సమయంలో నీరు ప్రధాన ఆలయంలోకి చేరిందని అన్నారు. సమాచార హక్కు చట్టం కింద భక్తులు వివరాలు కోరినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. నైవేద్యం, ప్రసాదాల పంపిణీలోనూ అవకతవకలపై ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన నాయకులు త్వరలో ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తరఫున ఈ కదిరి పట్టణంలో జరిగినటువంటి కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన కోట్ల కుంభకోణానికి సంబంధించి మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. విజిలెన్స్ విచారణకు కోరడం జరుగుతుంది. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారిని, ఎండోమెంట్ కమిషనర్ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి మృగతీర్థం కోనేరు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు భృగ మహర్షి వచ్చి ఇక్కడికి ప్రారంభించినటువంటి ఆలయంగా అనారోగ్యానికి గురైన వాళ్ళు నేరుగా కోనేరులోకి పోయి తీర్థంగా నీళ్లు తాగితే రోగాలు నయమవుతాయనేటువంటిది కోట్ల మంది భక్తుల యొక్క విశ్వాసము. దాన్ని ఆచరిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే గత 6 సంవత్సరాలుగా కదిరిలో ఉన్నటువంటి కోనేరు 6 బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా కోనేరు మాత్రము నిర్మాణం పూర్తి